దేశంలో నిజాయితీ పరులు ఉన్నట్టే దేశంలో ఉంటూ దేశాన్నే వెనుపోటు పొడిచే మూర్ఖులు దొరుకుతారు. దొంగలు, దోపిడీదారులు, ఎందరెందరో పనికి మాలిన దిక్కుమాలిన వారు కూడా ఎక్కడ పడితే అక్కడ కలువులో ఎలకల్లా దొరికేస్తూ ఉంటారు. అయినా కూడా ఇండియా అనబడుతున్న మన సనాతన భారతదేశం వేల ఏళ్లుగా ఎలా విజయవంతంగా జెండాని రెపరెపలాడిస్తూనే ఉంది అన్నది మనం తెలుసుకుందాం. మన దేశం నుండి గుళ్ళు గోపురాలను కూల్చి బంగారం, వజ్రాలు, బోలెడు సంపదలు దోచుకుపోయిన ముస్లిం దండయాత్రికులు ఇప్పుడు ఏమైపోయారు? మొహమ్మద్ ఘజనీ, ఘోరిల వంటి ఘోరాది ఘోరమైన రాక్షసులు తాము దోచిందంతా ఎవరికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు? మన దేశాన్ని వందల ఏళ్లు పరిపాలించిన విదేశీ ముస్లిం ఆక్రమణదారుల ఆయా దేశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మన మీదకి కత్తులు పట్టుకుని వచ్చిన ఆనాటి మతోన్మాదుల దేశాలు ఇప్పుడు ఇండియాలో సగం కాదు కదా, పావు వంతు కూడా ఆర్థికంగా వెలిగిపోవడం లేదు. ఇండియాను ముస్లిం ఆక్రమణదారులే కాదు, యూరోపియన్ ఇన్వెడర్స్ కూడా పీల్చి పిప్పి చేశారు. 200 ఏళ్లు తెల్లోళ్ళు జలగల్లా మన రక్తం జురుకున్నారు. అయినా స్వతంత్రం వచ్చిన కేవలం 70 ఏళ్లలో ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు హిందూ దేశమైన హిందుస్థాన్ మీదకొచ్చి దొరికిందంతా దోచుకెళ్లారు. తమ మతాల్ని ఇక్కడ వదిలి వెళ్లారు.